అమ్మమ్మ గారు చనిపోయారని చెప్పేసి ఇంకా మా పిన్ని అలానే అమ్మ వాళ్ళైతే తాళ్ళేపల్లి గుడి అయితే వెళ్ళారు. మొన్న 9 days బ్యాక్ చనిపోయారండి. సో ఈరోజు కార్యం అయితే కనుక నిన్న సండే అయితే వెళ్ళారనమాట. ఈ రోజుతో ఇంకా అమ్మమ్మ రుణం తీరిపోయినట్టే. ఇప్పుడు ఎవరు ఎలా ఉంటామో తెలీదు. ఉన్నంతసేపు కొట్టుకు సాగకుండా వీలైనంత వరకు కొంచెం హ్యాపీగా నలుగురితో కలిసి ఉండడం మంచిది. ఇంకా అమ్మ వాళ్ళు అయితే వైజాగ్లో దిగారు, మా పిన్ని వాళ్ళు దువ్వాడలో దిగారు అనమాట. ఇంకా అమ్మకైతే మా అత్తగారు ఊరు వాళ్ళు మందరాడ వాళ్ళకి వాళ్ళని అప్పచెప్పేసి ఇంక మా పిన్ని వాళ్ళు అక్కడ దిగిపోయారు. మా తమ్ముడు వాళ్ళ నెంబర్ ఇస్తే కనుక ఇంకా కాల్ చేసి ఎక్కడున్నారో కనుక్కొని నేనైతే వెళ్ళాను. థ్యాంక్ యూ సో మచ్ అండి మా అమ్మకి హెల్ప్ చేసినందుకు. ఇంకా మా ఇంట్లో అయితే గోధుమ పిండి ఎక్కువైపోయింది. మొన్న అమ్మ 2 ప్యాకెట్లు ఇచ్చింది. బిఫోర్ కొంచెం గోధుమ పిండి ఉంది, అది నేను చూసుకోకుండా మొన్న డీమార్ట్లో ఇంకో ప్యాకెట్ కొనేసాను. ఇంకేంటంటే మార్వాడి స్టైల్లోని డైలీ చపాతీ చేసుకొని తినేయాలి. మనకా చపాతీ ఎక్కదు, రైస్ తప్ప. సో ఇదండి ఈరోజు వీడియో. వస్తే లైక్ చేసి థ్యాంక్స్ ఫర్ వాచింగ్.